డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో 6వ తరగతిలోని అభినందన అనే పాఠ్యభాగం గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో 2వ పాఠమైన స్నేహబంధం అనే పాఠం గురించి చర్చించుకుందాం. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ, కథ. ఈ పాఠం యొక్క ఉద్దేశం స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచనమే ఈ పాఠ్య భాగం. ఎగ్జామినర్ బిట్టు అడిగే విధానం ఈ విధంగా ఉండవచ్చు. స్నేహబంధం అనే పాఠ్య భాగం ఇందులో నుంచి తీసుకొనబడింది. ఆప్షన్ ఏ మిత్రలాభం, ఆప్షన్ బి మిత్రభేదం, ఆప్షన్ సి సంధి, ఆప్షన్ డి విగ్రహం. సరైన సమాధానం మిత్రలాభం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిత్రలాభంను తెలుగులోకి అనువదించిన వారు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఎవరంటే చిన్నయ్య సూరి. మిత్రలాభానికి మూలం అంటే పంచతంత్రం. ఈ విధంగా ఇందులో నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ పాఠ్యభాగంలో ముఖ్యమైన పదాలకు అర్థాలు చూద్దాం. ఇందులో కాకి పేరు లఘుపతనకం, హిరణ్యకం అంటే ఎలుక, తాబేలు పేరు మంతరకం, చిత్రాంగుడు అంటే జింక, రొప్పుతూ అంటే ఆయాసపడుతూ, ఉపద్రవం అంటే ఆపద. ఇవి ఈ పాఠంలో ముఖ్యమైన పదాలకు అర్థాలు. ఒకవైపు లఘుపతనకం, హిరణ్యకం, మంతరకం, చిత్రాంగుడు అని ఇచ్చి మరోవైపు ఎలుక, తాబేలు, కాకి, జింక అని ఇచ్చి జతపరచు అని అడగడానికి అవకాశం ఉంది. 15వ పేజీ. క్రింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. హెలెన్ హృదయం కరుణరసభరితమైనది. దీనులను, దుఃఖితులను తలుచుకుంటేనే ఆమె మనసు కరిగిపోయేది. ప్రకృతిలోని ప్రతి అణువు ఆమెను పరవశింపజేసేది. మామూలు మనుషులకు కళ్ళు రెండే, కానీ ఆమె శరీరం అంతటా స్పర్శారూప నేత్రాలున్నాయి. ప్రతి స్పర్శకు ఆమె మనసారా అనుభూతి పొంది తన భావాల్ని అనర్గళంగా ప్రకటించేది. తనలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం హెలెన్ కెల్లర్ది. ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్, అమెరికా, ఆఫ్రికా దేశాలతో పాటు భారతదేశాన్ని కూడా సందర్శించింది. ఆమె జీవితం, సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయమైనాయి. హెలెన్ కెల్లర్ ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఎంతో సేవ చేసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ పారాగ్రాఫ్ కూడా చాలా ముఖ్యమైంది. ఇక్కడ 16వ పేజీ. సృజనాత్మకత లేదా ప్రశంస. జంతువులను, పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా ఒక కథ రాయండి. సొంతంగా ఒక కథ రాయడం సృజనాత్మకత లేదా ప్రశంస అనే విద్యా సామర్థ్యానికి చెందినది. పదజాల వినియోగం. క్రింద గీత గీసిన పదాలకు సమానమైన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి. కృష్ణ కుచేలుర చెలిమి గొప్పది. చెలిమి అంటే స్నేహం. తామరలు కొలనులో పూశాయి. కొలను అంటే చెరువు లేదా మడుగు. ఎలుక కన్నంలో నివసిస్తుంది. కన్నము అంటే రంధ్రం లేదా బిలం. మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూర్మ అవతారం ఒకటి. కూర్మము అంటే తాబేలు. నిప్పుతో చెలగాటం అపాయకరం. అపాయకరం అంటే ఆపద లేదా హానికరం. క్రింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలకు జతపరచండి. ఇలా జతపరిచిన ప్రకృతి వికృతులను పట్టిక రూపంలో రాయండి. అటవీ అంటే అడవి. స్నేహము అంటే నెయ్యం. సహాయం సాయం. రాత్రి రాత్రి. ఆకాశం అంటే ఆకాశం. క్రింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది. ఈ పదాల కింద గీత గీయండి. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి రంధ్రం వైపు తొంగి చూసి బిలంలో దూరింది. ఇక్కడ కన్నం, రంధ్రం, బిలం అనేటివి ఒకే అర్థాన్ని ఇస్తాయి. కొలనులో కమలం వికసించింది. తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది. కొలను, సరస్సు అనేటివి సమాన అర్థకాలు. కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది. భయమేమీ లేదని ఆ వాయసం తన మిత్రులకు చెప్పింది. కాకి, వాయసం అనేటివి రెండు సమాన అర్థకాలు. కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది. ఇక్కడ సఖ్యం, నెయ్యం అంటే స్నేహం అని అర్థం. మరిన్ని అంశాలను మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదములు. సెలవు.